హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వర్ష వంటలు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మనము 2 కేజీల చికెన్తో ఈజీగా సింపుల్గా అయిపోయే చికెన్ బిర్యానీ రెసిపీ చూద్దామండి. ఎన్నో వెరైటీస్గా చేసుకోవచ్చు బిర్యానీని, అందులో ఇదొకటి. చాలా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్. ఇంకో ప్రాసెస్లో కొద్దిగా వేరేగా అవుతుంది, అది కూడా ముందు షేర్ చేస్తానండి. సో లెట్స్ స్టార్ట్ కుకింగ్. ముందుగా 2 కేజీల బాస్మతి రైస్ని బాగా 2-3 సార్లు నీళ్ళతో కడిగి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోండి. తర్వాత 1/2 కేజీ ఆనియన్ని ఇలా పొడుగా కట్ చేసి బ్రౌన్ ఆనియన్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ఎందులో అయితే మనం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నామో అందులో 2 కేజీస్ చికెన్ని బాగా శుభ్రం చేసి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల కారం పొడి, ఒకవేళ మీరు ఎక్కువ తింటే ఇంకా పెంచుకోవచ్చండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అండి. 4 టేబుల్ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. చాలా కరెక్ట్గా సరిపోతుందండి. ఇది జావిత్రి అండి, 1 వేసాను. మీరు దాన్ని పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ నిండా చికెన్ మసాలా అండి. మటన్ మసాలా వేయడంతో కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది. 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పుదీనా సన్నగా తరిగింది 1 పిడిగల నిండా వేసాను. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసాను. కొన్ని ఇవి ఆకులు వేసాను, భుజ ఆకులు, తేజ్పత్తా అంటాము కదా, ఇదేమో జైఫల్ అండి, నట్మెగ్ 1/2 వేయండి, జాజికాయ 4 మన పప్పు వేసుకునే గరిట ఉంటుంది కదా, దాంతో 4 గరిటెలు. మనం ఆల్రెడీ ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, అది ఎందుకు ఎక్కువ ఆయిల్ ఫ్రై చేసుకుంటామంటే ఇలా మనకు 400 ml వరకు ఆయిల్ పడుతుందండి. ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో 2 నిమ్మకాయలు స్క్వీజ్ చేసి 6 లవంగాలు, యాలకులు, షాజీరా, దాల్చిన చెక్క కూడా వేయండి. వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా 3 పిడికిల ఆనియన్ కూడా ఇలా స్మాష్ చేసి వేసి అంతా బాగా కలపండి. ఇప్పుడు దీన్ని 1 గంట పాటు ఇలానే వదిలేండి. ఇప్పుడే పెరుగు కలపకండి. ఇప్పుడే పెరుగు కలిపితే ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టదు. 1 అవర్ తర్వాత ఇలా పెరుగు కలుపుతున్నానండి. ఒక 1 అవర్ పక్కన పెట్టేశాను నేను. ఇప్పుడు 5 గరిటెలు, అదే పప్పు గరిటె ఉంటుంది కదా, అది కొలత పెట్టుకోండి. 5 గరిటెలు, ఒకవేళ గ్రాములో చూసుకుంటే 300 గ్రాములు పెరుగు కూడా కలిపి చికెన్తో పాటు అంతా బాగా కలపండి. దీన్ని ఒక 15-20 నిమిషాలు పక్కన పెడితే చాలు. అంతలోపు మనం రైస్ కుక్ చేసుకుంటాం కదా, అంతసేపు ఇది మ్యారినేట్ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఇందులో 2 గరిటెల నూనె మళ్ళీ వేసి కలిపి పక్కన పెట్టేశాను. బాస్మతి రైస్ కోసం ఒక పెద్ద బగోనలో ఒక 10 లీటర్ల నీళ్ళు వేడి చేసుకోండి. అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 1 నిమ్మకాయ పిండి వేయండి, 2 గరిటెల ఉప్పు వేయండి, 1 గరిట ఆయిల్ వేయండి, కొత్తిమీర పుదీనా కట్ చేసి వేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా బాయిల్ రానివ్వండి. ఇప్పుడు బాయిల్ వచ్చిన తర్వాత మనము కడిగి 1 గంట నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ 2 కిలోలు, అది కూడా వేయండి. 1 కప్పున్నర అంటే 400 ml వరకు వేడి నీళ్ళు మనం ఏదైతే బియ్యం బాయిల్ చేసుకున్నాం కదండి, ఆ నీళ్ళు మనము చికెన్ మ్యారినేషన్ చేసుకున్నాం కదా అందులో కలిపేయండి. చికెన్ అంతా ఇలా బాగా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, 1 లేయర్ ఫ్రై ఆనియన్ వేయండి, బ్రౌన్ ఆనియన్, బరిస్తా అంటారండి దీన్ని. తర్వాత కొత్తిమీర పుదీనా వేసి చూడండి, ఇలా 80% కుక్ చేయండి, మొత్తం కుక్ చేయకండి. ఇప్పుడు మనం వేసాం కదా బిర్యానీ ఆకు, అవన్నీ ఇందులో నుంచి గరం మసాలా తీసేసేయండి, ఎందుకంటే వాటి యూజ్ అయిపోయింది, ఫ్లేవర్ అంతా వచ్చేసింది రైస్లో. మళ్ళీ 1 లేయర్ అంతా వేసిన తర్వాత మధ్యలో కొత్తిమీర పుదీనా, ఫ్రై ఆనియన్ వేసి మిగతా రైస్ కూడా లేయర్ ఇచ్చేయండి. చూడండి ఇలా. ఇది నేను ఫుడ్ కలర్ వాడకుండా ఆయిల్లో కాస్త పసుపు కలిపి ఇలా లేయర్ వేస్తున్నానండి. పసుపు పచ్చివాసన రాదు, కానీ కలర్ చాలా బాగా వస్తుందండి బిర్యానీకి. ఈసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఏంటి, మిగిలిపోయిన ఫ్రై ఆనియన్ వేసి కొత్తిమీర పుదీనా వేసి కాస్త బిర్యానీ మసాలా వేస్తున్నానండి. రైస్కి కూడా చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది దీంతో. ఇంకా 1/2 చెంచా ఉప్పు. ఏంటంటే ఇదేం టిప్ అంటే, ఉప్పు ఇలా పైనుంచి వేయడం వల్ల బిర్యానీకి ఎప్పుడు ఉప్పు తక్కువ పడకుండా సరిపోతుంది అంటారండి, అందుకే వేస్తాను. 3 నిమ్మకాయలు వేసాను. ఆల్రెడీ చికెన్లో 2 వేసాను, ఇప్పుడు పైనుంచి 3 పిండేసాను. మిగిలిన ఆయిల్ అంతా పైనుంచి ఇలా వేసుకోండి, ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. చిన్న స్పూన్తో 6 స్పూన్ల నెయ్యి వేసానండి, చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది. ఇంకేంటి, మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు కుక్ చేయండి. దాని తర్వాత స్టవ్ మీద ఒక పెంక వేడి చేసి దాన్ని స్లో ఫ్లేమ్లో చేసి ఈ బర్తన్ని దాని మీద షిఫ్ట్ చేయండి. మనము పైన ఏ పిండి, అల్యూమినియం ఫాయిల్ పెట్టకుండా ఏదైతే బిర్యానీ రైస్ కుక్ చేసుకున్నాం కదా ఆ నీళ్లు పడేయకుండా అదే బొగన పైన పెట్టాలండి వేటికి.
చూడండి ఇలా పొగలు వస్తున్నప్పుడు మన బిర్యానీ రెడీ అయినట్టు. చూడండి రైస్ పలుకులు ఎంత బాగా, ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో వాచ్ చేసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చూడండి ఇలా ఇంకా చాలా వెరైటీస్తో కూడా చేస్తారండి. గ్రేవీ కూడా లేయర్గా వేసి బిర్యానీలో చేస్తారు. అది కూడా ఇంకోసారి రెసిపీ షేర్ చేస్తాను. ఆనియన్ ఇంకా కీరా దోసకాయ ముక్కలతో సర్వ్ చేశాను. రైతా కూడా చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.